ఓఆర్ఆర్ నుంచి మనకు 7 కిలోమీటర్స్ వస్తుంది ప్రాజెక్ట్, 10 minutes ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఇది దేశ్ముఖి రోడ్ ఏదైతే ఉందో ఇది ప్రపోజ్డ్ 150 feet రోడ్. ఇది ఈ రోడ్ ఏదైతే ఉందో ఇలాగా మనం వెళ్ళి స్టార్టింగ్ యూటర్న్ చేసుకున్నాం కదా, ఇది అక్కడ నుంచి లోపల మీకు కనెక్టివిటీ చూపించా కదా, ఆ రోడ్ వచ్చేసి 150 feet రోడ్డు 2031 మాస్టర్ ప్లాన్లో ఉంది. ఓకే. అలా అదేవిధంగా ఇప్పుడు మనం ఇటు నుంచి వచ్చాము ఏదైతే ఈ రోడ్ ఉందో, మీరు అట్లా ఇట్లానే వచ్చిరా, ఈ రోడ్ ఆ రోడ్ 2 రోడ్లు ఉన్నాయి. అది ఫ్రూట్ మార్కెట్ రోడ్డు, ఇది వచ్చేసి కూడా 150 feet ప్రపోజ్డ్. ఇది ఈ రోడ్ ఏంటంటే మనకు ఇలాగా బోధాన్ పోచంపల్లి అలాగా మనకు వరంగల్ హైవే కనెక్ట్ అవుతుంది బీబీ నగర్ దగ్గర. ఇక్కడ నుంచి వరంగల్ హైవేకి 28 kilometers వస్తుంది. సో ఇది 150 feet రోడ్డు ప్రపోజ్డ్, ఇది కూడా 2030 మాస్టర్ ప్లాన్కి. సో ఇక్కడ ఏంటంటే హైవే నుంచి ఈ రూట్ వస్తే మనకు 1.5 వస్తుంది. వన్స్ ఈ కనెక్టివిటీ ఏదైతే ఉందో మిమ్మల్ని ఇందాక మన చూపాం కదా, ఈ స్ట్రైట్గా మన వెంచర్ అంటే ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్లో ఉన్నాం మనం. ఓకే. సో ఇలా ఇదంతా వెంచర్ అనమాట మనది. ఈ రోడ్ ఏదైతే ఉంది ఇలాగా ఇక్కడ నుంచి మనకు క్లియర్గా ఈ 40 feet రోడ్ అనేది కనెక్ట్ వస్తుంది దీనికి. ఓకేనా. సో ఇట్లా ఈ సైడ్ నుంచి ఇటు 2 connectivities ఉన్నాయి. ఇప్పుడు మనం వచ్చింది ఒకటిను, బ్యాక్ సైడ్ ఒకటి, 2 connectivities వస్తాయి. ఫ్యూచర్లో ఇది కనెక్టివిటీ కూడా వస్తుంది. ఇక్కడ మనం యూటర్న్ చేసుకుని ఇలాగా చూసాము ఈ కనెక్టివిటీ వస్తుంది. సో ఇది టోటల్ 26 acres. ఫేజ్ 3 ఫేజ్ 2 40 feet తీస్తారు వెంచర్లోకి. 40 feet ఇప్పుడు ఆడికి దానికి రోడ్ ఇప్పుడు కింద నుంచి మనకి ఈ వర్క్ కంప్లీట్ అయ్యేలోపు ఇది మళ్ళీ మనం అటాచ్ చేస్తామా? మనం అటాచ్ అవుతుంది వీళ్ళు. ఓకే. అట్లా ఏముండదు కదా అట్లా, అంటే రెసిడెన్షియల్ అంతా వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అది గవర్నమెంట్ నామ్స్ ఇవ్వాల్సింది. ఇప్పుడు మనం ఇక్కడ వరకు చేసి వదిలేస్తాం. మనం ఇది చేయం, ఇదంతా ఉంది ఆల్రెడీ. ఇక్కడ కనెక్టివిటీ లేదు మనకి, ఈ కనెక్టివిటీ చేసి ఇస్తాం మనం. ఈ కనెక్టివిటీ ఇప్పుడు ఆ రోడ్ ఏది మనం చూసింది ఇదేనా? ఇప్పుడు దానికి జాయింట్ చేస్తాం కదా మనం. అది అట్లా ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళి వస్తుందా అది? సో ఫ్రూట్ మార్కెట్ రోడ్కి వస్తుంది. మన ఇక్కడ సార్ ఇక్కడ కార్ ఆపి మన కార్ ఆపి యూటర్న్ చేసి పాత విలేజ్, అది ఫ్రూట్ మార్కెట్. మాటిగేజ్ పెట్టారు, మాటిగేజ్ మధ్యలో పెట్టారు, సెంటర్లో ఉన్నాయి. అట్లా ఉంటుంది అంతే మరి. వెంచర్ డెవలప్మెంట్ ఎలాగంటే వాళ్ళు ఏదైతే పెడతారో ఫ్లాట్లో అవే మనం మాటిగేజ్లో పెట్టాల్సి గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఓకే. 40 feet రోడ్డు నెక్స్ట్ 33 అన్ని 30 ఇచ్చిరా. 40 ఒకటి ఉంది, 40 అంటే మెయిన్ రోడ్ 30 feet వస్తుందో అది 40 feet వస్తుంది. ఇంటర్నల్ రోడ్ వచ్చేసి 30 feet వస్తుంది. ఇప్పుడు వెంచర్లోకి ఇక్కడ నుండి ఇది పైన రోడ్, ఈ రోడ్ ఇప్పుడు పైనుంచి వచ్చినాం కదా రోడ్, 2 connectivities వస్తాయి. ఇది సిటీకి చాలా దగ్గరలో ఇలాంటి వెంచర్లు చాలా రేర్గా వస్తాయి మనకి. ఓకే. ప్రాపర్గా దీన్ని యూటిలైజ్ చేసుకుంటే మంచి ఎర్నింగ్స్ చేయొచ్చు. ఇది ఎన్నో రోజులు ఉండదు, నాకు తెలిసి ఒక 6 నెలల్లో ఫినిష్ చేస్తారు. సో హార్ట్ కేక్ ప్రాజెక్టు R1 జోన్లో ఉంది. రేపటి రోజున హై రేజ్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, అంత డిమాండ్ ఉంటుంది. వన్స్ వెంచర్ డెవలప్మెంట్ అయితే మాత్రం అసలు అద్భుతంగా చూడగానే టెంప్ట్ అయిపోయి తీసుకునే సిచ్యువేషన్కి వస్తుంది కస్టమర్లు. మనం ఇప్పుడు పెట్టినాం 22,000, మనం వెంచర్ కంప్లీట్ చేసి డెవలప్మెంట్ కంప్లీట్ చేసి కంపెనీ అమ్మే ప్రైజ్ 30,000 పైన ఉంటుంది ఎండింగ్ ప్రైస్ అది. సో ఇప్పుడు తీసుకున్న వాళ్ళందరూ కూడా అదృష్టవంతులే నన్ను అడిగితే. సో ఎక్స్ట్రాడినరీ ప్రాజెక్టు, వీరిని కనెక్టివిటీ పరంగా వీరిని చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఒక 2-3 సంవత్సరాల్లో ఇక్కడ కట్టేసి రెంటల్కి ఇచ్చేయచ్చు, మనం కట్టేసి రెంటల్కి ఇచ్చేయచ్చు మంచిగా, అంత స్కోప్ ఉంది. ఇన్ సిటీలో ఎక్కడో వెళ్ళి గజం 70,000 80,000 లక్ష రూపాయలు పెట్టుకొని బదులు ఇక్కడ కొంటే ఇక్కడే 2-3 సంవత్సరాలు ఒక 5 సంవత్సరాల్లో అదే ఇక్కడ అప్రిషియేషన్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి కనెక్టివిటీ వచ్చేసి ఏంటంటే హైవేతో పాటు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఉంది, MSME. ఓకేనా. దగ్గర 2,000 ఎకరాలు, అది ఎక్స్టెన్షన్ 6,000 ఎకరాలకు ఉంది. సో టోటల్ అందులో 450 కంపెనీస్ వచ్చాయి. ఓకే. దాంతోపాటు మనకు స్కిల్ డెవలప్మెంట్ ఇది కూడా స్టార్ట్ అయింది. దీనికి ఇది మనం పర్మనెంట్ రోడ్ కదా, ఇది రోడ్ కాదు, ఇప్పుడు మనం తార్ రోడ్ ఇస్తాం దానికి ప్రజెంట్ తార్ రోడ్ వేస్తాం మనం. ఇప్పుడు ఈ లాంచింగ్ ఉందా, లాంచింగ్ రోజు కల్లా తార్ రోడ్ మనం ఫినిష్ చేస్తాం ఇట్లాగా కనెక్టివిటీ. సో ఇది మనకు తర్వాత వస్తుంది. ఓకే.